ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెల్లి, నాకెందుకు సర్పదీవి నుంచి వచ్చింది తిలోత్తమ అత్తయ్య కాదు అని అనిపిస్తుంది. మళ్ళీ మొదటికొచ్చావేంటక్కా? మీ ఆయన గుర్తుపట్టాడు అని రాజీ పడ్డం తప్పితే ఇంకా ఏ విషయంలోనూ ఆవిడ నా ఆలోచనలకి మ్యాచ్ కాలేకపోతుంది. ఎలా? ఉదయాన్నే చిట్టికి నువ్వు ఆస్తిలో వాటా ఇస్తాను అని అందరి ముందు చెప్పావు కదా. అలాంటి ముఖ్యమైన ఘడియల్లోనే ఎవరినో చుట్టాల్ని కలవడానికి వెళ్ళింది అని మా ఆయన పచ్చడి మాటలు చెప్పాడు కదా. కోట్లు పంచేటప్పుడు తను ఉండదే. పైగా సుమనకి ఆస్తి వస్తుందని గుర్తు చేసిందే అత్తయ్య. అత్తయ్యా అత్తయ్యా అని మాటి మాటికి చెప్పకు చెల్లి. తిల్లు ఆంటీ షార్ట్ కట్ లో చెప్పు. విన్నారంటే వీళ్ళేంటి అత్తకి ఇలాంటి పేర్లు పెట్టారు అనుకోరా? ఏదో సీరియస్ టాపిక్ నడుస్తున్నట్టుంది. నిన్ను పెంచిన తల్లి గురించి విశాల్. అమ్మ హాట్ టాపిక్ అయిపోయింది. ఆవిడేమో 50 ఏళ్లు దాటుతున్నా నేనింకా హాట్ గానే ఉన్నానని అనుకుంటుంది. ఇప్పుడంత వయసు కూడా కనిపించట్లేదక్కా. ఎక్కడో శుభ్రంగా కడిగించి వాలేరనుకుంటా. వదినా, కాస్త అర్థమయ్యేలా మాట్లాడు. ఆ విషయం కాదు కానీ ఇందాక విక్రాంత్ బాబు అన్నట్టు అత్తయ్య చేతుకున్న గ్లౌజులు తీస్తే ఇంతకు ముందు రూపం కనిపిస్తుందేమో బాబుగారు. వాడికొచ్చిన ఆలోచన అమలు చేస్తే బాగుంటుందా? వై నాట్ విశాల్? ఉలూచి పాప కాళ్లకు వేసిన గ్లౌస్ తీసేస్తే పాము రూపంలోకి మారినప్పుడు మీ పెంపుడమ్మ కూడా మునపట్లాగా మారిపోతుందేమో. అసలు ఆ గ్లౌజ్ని టచ్ చేయనిస్తేనా? కాకపోతే నిప్పులు కక్కుతుంది. నాకర్థమైంది. మళ్ళీ ఎక్కడ రూపం మారిపోతుందేమోనని ఫీల్ అవుతుందనుకుంటా. ఎందుకంటే ఇప్పుడున్న రూపం చూస్తే ఒక 10 ఏళ్లు తగ్గినట్టు అనిపిస్తుంది కదా. అయ్యో, పొలమారినట్టుంది. నైన్, మంచినీళ్ళు తీసుకురా. ఆ తిల్లు అంటేనే తిట్టుకుంటున్నట్టుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.